శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథం గురించి చెప్పుకుంటూ ఉన్నాము. యదువంశీ కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత సారాంశాన్ని ఎక్కిరాల కృష్ణుల వారు భగవద్గీత క్లాసులలో బోధిస్తూ ఉన్నారు. పున్నయ్య శాస్త్రి గారు మిగతా మిత్రులందరికీ కూడా ఆ భగవద్గీత క్లాసులు వింటున్నప్పుడు పున్నయ్య శాస్త్రి గారికి ఒక డౌట్ వచ్చిందిట. ఈ సంకేతార్థాలన్నీ చెప్పారు కదండి, ఈ సంకేతార్థాలన్నీ విన్న మీదట ఆయనకు సందేహం కలిగింది. ఏంటి ఆ సందేహం అంటే కనుక, మా అమ్మగారు చిన్నప్పుడు భారత కథ చెప్పింది నాకు. అయితే మీరు సంకేతార్థాలు చెబుతూ ఉన్నారు కాబట్టి అసలు భారత కథ భూమిపై జరిగిందా లేదా? ఒకరోజు క్లాసు నుండి మాస్టారు బయటకు వచ్చినప్పుడు ఆ మాస్టర్ గారితో ఈ సందేహాన్ని వెలిబుచ్చారట. అప్పుడు మాస్టర్ ఇట్లా సెలవిచ్చారట, భారత కథ భూమిపై ఒకప్పుడు జరిగిన మాట వాస్తవమే, మరియు అది బ్రహ్మాండమునందును మానవ జీవితమునందును నిత్యము జరుగుచునే ఉండును. వ్యాసుని భారతమునకు ఈ మూడర్థములే కాక ఇంకను 4 అర్థములు కలవు. ఏంటది 3 అర్థాలు ఏంటి అంటే కనుక, 1 భూమిపై జరిగిన కథ, 2 బ్రహ్మాండమునందు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ఈ విషయము, 3వది మానవ జీవితమునందు జరుగుతున్న విషయము. ఎందుకంటే నిన్న సంకేతార్థాల్లోనే చెప్పుకున్నాం మనం, కురుక్షేత్రం అంటే ఏదో కాదయ్యా, కర్మలతో నిండినటువంటి మన జీవితమే ఒక యుద్ధరంగము, ఒక కురుక్షేత్రము. అట్లా మానవ జీవితమునందు నిత్యము జరుగుతూ ఉన్నటువంటి కథ అంటే నిజంగా వాస్తవంగా భూమి జరిగింది ఒకటి, బ్రహ్మాండమునందు జరుగుతున్నది ఒకటి, మానవ జీవితమునందు జరుగుతున్నది ఒకటి. ఈ 3 అర్థాలు వ్యాసుని భారతమునందు ఉన్నాయి. ఇవే కాక ఇంకా 4 అర్థాలు ఉన్నాయిటండి. అంటే మొత్తం 7. ఈ 7 1 మానుషార్థము అంటే అనగా నేలపై జరిగినది. మిగతా 6 కూడా దివ్యార్థములకు సంకేతమే మానుష కథ అని చెప్తూ ఉన్నారు. కనుక మొత్తం 7 అర్థాలు అనుకుంటే కనుక 1 మానుషార్థము అంటే నేలపై జరిగిన కథ, మిగిలిన 6 కూడా దివ్యములు అంటే దివ్యార్థములకు సంకేతమే ఈ మానుష కథ అని చెప్తూ ఉన్నారండి. భగవద్గీతయు ఎప్పుడో కృష్ణునకు బోధించింది మాత్రమే కాదు, ఎప్పుడును ఎల్లరకును లోనున్న అంతర్యామి వినిపించుచునే ఉండును. ఈ భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి బోధించాడు. అంత మాత్రమే కాదయ్యా, ప్రతి వాళ్ళకి లోపల నుండి అంతర్యామి చెబుతూనే ఉంటాడు ఈ భగవద్గీతని. వినుటకు మనము సిద్ధముగా ఉండవలను. అంతర్యామి లోపల నుంచి, నాయనా ఇది చెడ్డ పనిరా, ఇది కాదురా, ఇది మంచి పనిరా, ఇది చెయ్యిరా అని లోపల నుంచి అంతర్యామి బోధిస్తూనే ఉంటాడు. కాకపోతే వినటానికి మనము సంసిద్ధంగా ఉండాలి. లోపల నుంచి పరమాత్మ భగవంతుడు ఏదైతే చెప్తూ ఉన్నాడో అది వినటానికి మనం రెడీగా ఉండాలండి. ఈ సమన్వయము నన్ను ముగ్ధుని గావించినది. మాస్టరు గారు హిమాలయోన్నతులుగా నాకు గోచరింపసాగిరి అని అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు. ఇంకా పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి, ఆయన మాటల్లోనే చెప్పుకుందాం మనం. వారు శ్రీరామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, అరవిందులు, వివేకానందులు, రవీంద్రులు, గాంధీ మహాత్ముడు మున్నగు మహనీయుల జీవితములను, సాధనలను, ఉపదేశములను భగవద్గీతకు సజీవ వ్యాఖ్యగా ఉదహరించుచుండెడివారు. మాస్టర్ రచనలో, మాస్టర్ బోధలో ఈ గొప్పతనం ఉందండి. ఏమిటంటే మాస్టర్ అనేక ఉదాహరణలు ఇస్తూ ఉంటారు. ఆ గొప్ప ఆధ్యాత్మిక విషయం ఏదైతే ఉందో అది అర్థం అవ్వటం కోసం మనకి చాలా ఉదాహరణలు ఇస్తారండి. ఆ ఉదాహరణలు పురాణాల నుంచి కొన్ని ఉంటాయి, ఇతిహాసాల నుంచి కొన్ని ఉంటాయి. అలానే కాక మహనీయులు, మహర్షులు, దేశభక్తులు ఇటువంటి వారి జీవితాల నుండి కూడా మాస్టర్ ఉదాహరణలుగా ఇస్తారండి.
అంత మాత్రమే కాదు, ఒక సామాన్యుడి జీవితంలో జరిగేటువంటి సన్నివేశాలను కూడా మాస్టర్ ఉదహరిస్తూ ఉంటారు. వీటి ద్వారా మనకి ఆ విషయం అర్థమయ్యేటట్లు చూస్తారండి మాస్టారు. అందువల్లే ఇక్కడ అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి గారు, అరవిందులు, వివేకానందులు, రవీంద్రులు, గాంధీ మహాత్ముడు మున్నగు మహనీయుల జీవితములను, సాధనలను, ఉపదేశములను భగవద్గీతకు సజీవ వ్యాఖ్యగా ఉదహరించుచుండేవారు. భగవద్గీత అర్థం అవ్వటం కోసం వాళ్ళ జీవితంలోని సన్నివేశాలను, సాధనలను ఉదాహరణగా ఇస్తూ ఉన్నారట. భారతీయ మహాత్ములే కాక ఇతర దేశాలకు చెందిన మహాత్ములు కూడా వీరి ప్రసక్తిలో చోటు చేసుకొనుట జరిగినది. ముఖ్యముగా ఆ రోజులలో వారి ప్రస్తుతికి పాత్రులైన పాశ్చాత్య మహనీయులు కొందరున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే కనుక ఎమర్సన్, అట్లాగే జాన్ రస్కిన్, అట్లాగే ఎడ్విన్ ఆర్నాల్డ్, అట్లాగే థోరో. వీళ్ళు పాశ్చాత్య మహనీయులు. వీళ్ళని మాస్టర్ గారు ఉదాహరిస్తూ ఉన్నారట. జాన్ రస్కిన్ రచించిన అంటూ దిస్ లాస్ట్, ఎడ్విన్ ఆర్నాల్డ్ రచించిన ది సాంగ్ సెలెస్టియల్. ది సాంగ్ సెలెస్టియల్ అంటే భగవద్గీతకు ఆంగ్ల అనువాదం అండి ఇది. ఈ రెండు కూడా, ఈ పుస్తకాలు మాస్టర్కి బాగా ప్రీతిపాత్రములటండి. ఏమేంటండి ఆ పుస్తకాలు? జాన్ రస్కిన్ రచించిన అంటూ ది లాస్ట్, అలాగే ఎడ్విన్ ఆర్నాల్డ్ రచించిన ది సాంగ్ సెలెస్టియల్. ఇవి మాస్టర్కు బాగా ఇష్టమైనవట. వీని నుండి అప్పుడప్పుడు ఉదహరించేవారు. వారిచ్చిన స్ఫూర్తితో నేను కాలేజీ గ్రంథాలయమున ఈ 2 గ్రంథములను శ్రద్ధతో పఠించి ఆనందించి తిని. గౌతమ బుద్ధుని ధమ్మపదము, యేసుక్రీస్తు ఉపదేశమాలికయగు సెర్మాన్ ఆన్ ది మౌంట్ అంటే కొండ మీద ఉపదేశము. ఈ పుస్తకాలు వారు తరచూ ప్రస్తావించేవారు. మాస్టారు ఈ పుస్తకాలని తరచూ ప్రస్తావించేవాళ్ళట. ఏమంటే ఆ పుస్తకాలంటే కనుక గౌతమ బుద్ధుని ధమ్మపదము ఒకటి, అట్లాగే యేసుక్రీస్తు ఉపదేశమాలికగు సెర్మాన్ ఆన్ ది మౌంట్ అంటే కొండ మీద ఉపదేశం అనే పుస్తకం ఒకటి. ఇవి మాస్టర్ ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉండేవాళ్ళట. తర్వాతి కాలమున నా చేత వారు ఈ 2 పఠింపించిరి. ధమ్మపదమును పారాయణ గావింపజేసిరి. మాస్టర్ గారి విజ్ఞానము ఒక కాలమునకు, ఒక శాఖకు పరిమితమైనది కాదు. వారు నమ్మి ప్రబోధించిన విలువలు ఒక మతమునకో, ఒక ప్రవక్తకో పరిమితములైనవి కావు. ఒక జాతికి మాత్రమే వారు అంకితము కాలేదు. ప్రాచీనము, నవీనము అని సరిహద్దు గీత లేదు. తూర్పు, పడమర అను గీతయూ లేదు. చివరకు ఆస్తిక్యము, నాస్తిక్యము అను గోడ కూడా వారి హృదయ వైశాల్యమునకు చిన్నమైనది. నాస్తికులలో కూడా ఆస్తికులను దర్శించిన ఉదార భావుకుడైన ఏ సిద్ధాంతమునకు ఆయన కట్టుబడలేదు. ఆయన విశ్వమానవుడుగా మా కనుల ముందు సాక్షాత్కరించిరి. లోకశ్రేయస్సుకు అందును సామాన్య జీవుల హితమునకు అనుగుణమైనటువంటి అంశమును ఎచ్చట నుండి అయినను వారు స్వీకరించిరి. వారి బుద్ధి అతి నిశితమైనది, హృదయము విశాలము, గంభీరమును. మత సంకుచిత సంబంధముకు సరిహద్దును దాటిన శాశ్వత ధర్మము ఆయన ఊపిరి. కమ్యూనిస్టు సిద్ధాంతకర్తయగు కార్ల్ మార్క్స్ను ఋషి అని వారు భగవద్గీత క్లాసులలో ప్రస్తుతించిరి. కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కార్ల్ మార్క్స్ని ఋషిగా చెప్పారటండి మాస్టారు. ఎందుకు ఋషిగా చెప్పారంటే కనుక సామాన్య జనుల శ్రేయస్సుకై అతడు తప్పించను కదా. కార్ల్ మార్క్స్ సామాన్య జనుల శ్రేయస్సుకు తప్పించినటువంటి వాడు. సమత్వమే యోగమను సూక్తికి ఉదాహరణగా 14 సంవత్సరములు జైలు జీవితము గడిపిన జవహర్లాల్ నెహ్రూను నిలిపిరి. అట్లని ప్రధానిగా నెహ్రూ చేసిన తప్పులను శ్రీవారు సమర్థించలేదు. మతము కూడా రాజకీయము వంటిదే. నిజమైన ఆధ్యాత్మికతకు, యోగమునకు, బ్రహ్మ విద్యకు
ఏ మతముతో సంబంధము లేదు. ఆధ్యాత్మ విద్య సార్వకాలికము, సార్వజనీనము. సార్వకాలికము అంటే అర్థం ఏంటంటే అండి, ఒక 1000 సంవత్సరాల క్రితము ఇట్లా ఇది విద్య కాదని అవసరం లేదండి, అప్పట్లో ఈ విద్య ఉండేది కాదు, లేకపోతే 1000 సంవత్సరాల తర్వాత ఈ విద్య పనికిరాదండి అని అంటానికి లేదు. అన్ని కాలాలకు పనికి వచ్చేటువంటిది, అన్ని కాలాల్లో ఉండేటువంటిది అనమాట. సార్వకాలికము, సార్వజనీనము. సూర్యుని వెలుగు వలె యోగము, బ్రహ్మ విద్య శాశ్వతములు, ఎల్లరకు సంబంధించినవి అని వారు శంఖారావము గావించిరి. భగవద్గీత హిందువులది, ఖురాను మహమ్మదీయులది, బైబిలు క్రైస్తవులది, జెండా అవెస్టా జొరాస్ట్రియనులది కావు. భగవద్గీత అంటే ఎవరిదయ్యా అంటే అందరిది, విశ్వమానవుల మొత్తాన్ని అందరికీ సంబంధించిన పుస్తకము భగవద్గీత. అది హిందువులకే పరిమితమైంది అంటం తప్పు. అట్లాగే ఖురాను మహమ్మదీయులది అంటం తప్పు. అట్లాగే బైబిల్ క్రైస్తవులది, జెండా అవెస్టా జొరాస్ట్రియన్లది కావు. ఇవి మత గ్రంథములు కావు. చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారండి ఇక్కడ. ఒక మతానికి సంబంధించిన గ్రంథాలు కావయ్యా ఇవి అంటూ ఉన్నారు. బ్రహ్మ విద్యకు సంబంధించిన పవిత్ర గ్రంథములు, మానవ జాతి మొత్తమును ఉద్దేశించినవి. శ్రీకృష్ణుడు హైందవుడు కాదు, బుద్ధుడు బౌద్ధుడు కాడు, క్రీస్తు క్రైస్తవుడు కాడు. ఒకే పరమాత్మ వివిధ రూపములలో దిగివచ్చి ఒకే సనాతన ధర్మమును మరల ప్రతిష్ఠించుచుండును. మానవుడు అసలు మానవుడే కానీ ఏ మతము వాడు కాడు. ఉదాహరణకు ఒక హిందూ స్త్రీ, మహమ్మదీయ స్త్రీ, ఒక క్రైస్తవ స్త్రీ పిల్లలను ప్రసవించి ఆ పసికందులను సముద్రపుటొడ్డిన విడిచి వెళ్ళినది అని అనుకుందామండి. అప్పుడు ఆ ముగ్గురు పసివారిని చూచిన వారికి ఎవరికైనా ఏ పిల్లవాడు హైందవుడో, ఏ పిల్లవాడు మహమ్మదీయుడో, ఏ పిల్లవాడు క్రైస్తవుడో గుర్తింపగలరా? గుర్తింపలేరు. ఆ ముగ్గురు పిల్లల్ని చూస్తే ఏ మతము అని చెప్పగలవా? మనం చెప్పలేం. మానవులని మాత్రము గుర్తించగలం. కనుక మానవుడు మొదట మానవుడు, ఆ పైన పరమాత్మ అనే సూర్యుని యొక్క కిరణము. మానవుడు మొట్టమొదట మానవుడు, ఆ తర్వాత పరమాత్మ అనేటువంటి సూర్యుని యొక్క కిరణము. ఇంకా బ్లావెట్స్కి మాత ఇచ్చిన నిర్వచనం చెప్పారండి, ఎంత గొప్పగా ఉందో చూడండి ఈ నిర్వచనం. శరీరమను గొట్టములోనికి ప్రవేశపెట్టబడిన సూర్యకిరణపు రవ్వయే మానవుడు. ఈ శరీరం ఒక గొట్టం కదండి, ఈ గొట్టంలోకి ప్రవేశపెట్టారు జీవుణ్ణి. ఎక్కడి నుంచి ప్రవేశపెట్టారు? సూర్యకిరణాల నుంచే పెట్టారు. అందువల్ల శరీరమను గొట్టములోనికి ప్రవేశపెట్టిన సూర్యకిరణపు రవ్వయే మానవుడు అని బ్లావెట్స్కి మాత నిర్వచించినది అని తెలియజేస్తూ ఉన్నారండి ఇక్కడ. ఈ విధముగా మాస్టర్ గారు భగవద్గీత క్లాసులలో ఆత్మస్థాయి నుండి సుధాభాగీరథి ఝరిని వర్షించిన తీరు వారు ప్రవక్తయని సూచించినది. వారి ఈ పలుకులతో నా బుర్ర తిరిగిపోయినది అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. నాలో పూర్వము కరుడుగట్టి ఉన్న కొన్ని సంకుచితాభిప్రాయములు తొలగిపోయినవి. నేను ఇతఃపూర్వము ఇతర మతములను ప్రవక్తలను గౌరవించిన వాడనే అయినను అన్ని మతములలో హిందూ మతమే గొప్పదను అభిప్రాయము గలవాడను. ఈ అభిప్రాయము నాలో నిలుచుటకు కారణము నా బాల్యమున కొందరు ఉపాధ్యాయుల యొక్కయు మిత్రుల యొక్కయు ప్రభావము. మాస్టర్ గారి మాటలతో మతములకు అతీతమైన మానవతా దృష్టి నాలో వికసింపసాగినది. వారి తీయని భావములు నా ఎదను దోచుకొనినవి. నా బ్రతుకుబాటలో మనిషిని మనిషిగా చూచుట అలవాటు కాజొచ్చినది. అది నా సంస్కారమైనది. మానవుని అందరి అంతర్యామిని దర్శించి కర్తవ్యములను దైవారాధనగా నిర్వర్తించు సాధన ఆరంభమైనది. ప్రకృతిలో నిహితముగానున్న శాశ్వత ధర్మమే
వేదములలోనూ గీతలోనూ ప్రసక్తముగా వింపబడినది. దానినే ప్రవక్తలెల్లరూ తమదైన శైలిలో పునరుద్ఘాటించిరి. శైలి మాత్రము ఆయా కాలములకు అనుగుణముగా కల్పింపబడి ఉండవచ్చును, అంతే. తెలియని వారు ఆ తర్వాత ఒక్కొక్క ప్రవక్త పేర మతములను పేర్కొనిరి. అంతేగాని అవతారమూర్తులు కానీ ప్రవక్తలు కానీ మతములను నెలకొల్పలేదు. భారతదేశమున మొదటి నుండి ప్రకృతి ధర్మమైన వేద సంస్కృతి విలసిల్లుచున్నది. హిందూ మతమను పేరు భారతీయ ప్రాచీన సాహిత్యమున ఎచ్చటా కానరాదు. హిందూ అనే పేరండి, మనం ప్రాచీన గ్రంథాలు ఏవి తీసుకున్నా ఆ గ్రంథాల్లో ఎక్కడా కూడా హిందూ అనే పేరు కనిపించదు మనకి. వాస్తవమునకు భారతీయులు కొన్ని లక్షల ఏండ్లుగా పాటించుచున్నది ఒక సంస్కృతి, ఒక జీవన విధానము కానీ మతము కాదు. వేద పురాణేతిహాసములందు స్థాపింపబడిన భారత సంస్కృతి భారతీయులకే పరిమితమైన సంకుచిత తత్వము కలది కాదు. ఇది విశ్వవిశాల మానవ ధర్మము, విశ్వమానవ సంస్కృతియే భారతీయ సంస్కృతి. మతములనుబడినవి కొన్ని మన దేశమున ప్రవేశించిన పిమ్మట వాని ఫక్కీలోనే భారతీయులు కూడా ఈ విశాల సంస్కృతిని హిందూ మతమను పేర సంకుచితపరుచుకొనసాగిరి. బౌద్ధ జైనములు వేదధర్మ వృక్షమున పుట్టిన శాఖలే. వేదధర్మంలో పుట్టిన శాఖలే ఈ బౌద్ధ మతము జైన మతం కూడా అని చెప్తూ ఉన్నారు. వేదధర్మమును తల్లికివి కమల పిల్లలు. వేదములందరి శాశ్వత ధర్మమును మరచి క్రతుకాండను మాత్రమే స్వీకరించి దానిని కూడా యాంత్రికముగానో అస్తవ్యస్తముగానో హింసతో నింపిన రోజులలో బుద్ధుడదయించి వేదములందలి అచ్చమైన ధార్మిక మూల్యములను, సమిష్టి జీవన విధానమును, కరుణను మరలా ప్రతిష్ఠించినే కానీ క్రొత్త మతమును స్థాపింపలేదు. దేవుని పేర కొందరు సంఘనీతిని దెబ్బతీయుట వలన ఆయన తన ప్రచార ప్రారంభమున దేవుడున్నాడా లేడా అను ప్రసక్తిని పక్కన పెట్టి సత్యపాలనము, అహింస, భూతదయ మున్నగు గుణములను పాటింపుడని ప్రజాబాహుళ్యమునకు బోధించెను. దీనిని చూచి కొందరు బుద్ధుని నాస్తికుడని వేదబాహ్యుడనియు భావించిరి, నిందించిరి. అది పొరపాటు. ఈ గుణములను అభ్యసించిన వారిని ఆయన ఎంపిక చేసుకొని వారికి దేవుని అంతర్యామిత్వమును, భగవత్ ప్రాప్తికి వలయు యోగ సాధన పదమును, మంత్రతంత్రాదులను కూడా నేర్పెను. ఖురాను, బైబిలు, జెండవాస్టాయు సనాతన ధర్మబోధకములే. మానవతా విలువలన్నిటి యందును ప్రబోధితములే. కొంత బాహ్యాచరణ కాండలో ఆయా కాల దేశ వ్యవస్థలను బట్టి వైవిధ్యం ఉండవచ్చును. అది పట్టించుకొనదగినది కాదు. ఆచార్యుల వారి ఈ పసిడి పలుకులు మాపై తీవ్రమైన తీయని ప్రభావము నెరపినవి. బుద్ధుడు సర్వజీవ దయామయుడన్న అభిమానము నాకది వరకున్నను అతడు నాస్తికుడనియు వేదబాహ్యుడనియు నాలో పూర్వము అభిప్రాయం ఒకటి ఉండినది. అది ఇప్పుడు పటాపంచలేనిది. బుద్ధుడు నా హృదయమున తిష్ట వేసుకొనెను. వివేకానంద స్వామికి బుద్ధుడు అభిమాన ప్రవక్త. బుద్ధ జ్యోతి ఈ మనకు దర్శనమొసగెను. ప్రవక్తలెల్లరూ దేవుని తేజోంశ సంభవులే అని భాషించినది అని ఈ రకంగా భగవద్గీత సారాంశాన్ని తెలుపుతూ ఉన్నారండి. ఇందులో ఈరోజు మనకి మత ప్రసక్తి కూడా వచ్చింది. ఆ మతములో ఏంటి, అవి మనం ఎలా తీసుకోవాలి అనేటువంటిది కూడా వివరించారని తెలియజేస్తూ స్వస్తి. వాసుదేవ.